ఫాంటాస్టిక్ ఫోర్ ఫస్ట్ స్టెప్స్ సినిమా చూశాను. చాలా బాగుంది. కొన్ని వరుస పరాజయాల తర్వాత మార్వెల్ మళ్లీ ఫామ్లోకి వచ్చిందనిపించింది. సినిమాటిక్గా, కథన పరంగా ఆకట్టుకుంది. కానీ ఈ సినిమాలోని విలన్ పాత్ర చూసి తీవ్ర ఆవేదన చెందాను. ఆ విలన్ ముఖం, శరీర ఆకృతి, కిరీటం అన్నీ మన శ్రీ మహావిష్ణువును, తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామిని పోలి ఉన్నాయి. సినిమాలోని పాత్రను స్పేస్ గార్డ్ అని కూడా సంబోధించారు. ఇది విష్ణువుకు స్పష్టమైన సూచన. ఇది కేవలం ఒక కల్పిత కథ. విలన్కు రూపం ఇవ్వడానికి వందలాది సృజనాత్మక ఎంపికలు ఉన్నాయి. అలాంటిది ఉద్దేశపూర్వకంగా శ్రీ విష్ణువు రూపాన్ని ఎంచుకోవడం హిందూ మనోభావాలను దెబ్బతీయడమే. ఈ చర్యను నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఇది చాలా నిరాశపరిచింది. ఇంకో విషయం ఏమిటంటే సినిమా కథాంశం. విలన్ ఒక నవజాత శిశువును అపహరించడానికి ప్రయత్నించడం చుట్టూ కథ తిరుగుతుంది. ఇది మన కల్కి 2898 ఏడీ సినిమాను గుర్తు చేసింది. కల్కిలో కూడా ఇదే థీమ్ ఉంది. హాలీవుడ్ సినిమా మన సినిమాను కాపీ చేయడం కొంత గర్వంగా అనిపించినా ఇది కేవలం యాదృచ్ఛికం కాకపోవచ్చు. కల్కి సినిమా గత సంవత్సరం విడుదలైంది. ఈ ఫాంటాస్టిక్ ఫోర్ సినిమాలో అదే కాన్సెప్ట్ తీసుకోవడం గమనించదగ్గ విషయం. మొత్తంగా ఫాంటాస్టిక్ ఫోర్ సినిమా సాంకేతికంగా బాగున్నా మతపరమైన సున్నితత్వాలను విస్మరించడం, ఇతరుల సృజనాత్మకతను అనుకరించడం వంటివి తీవ్ర నిరాశను కలిగించాయి. హాలీవుడ్ స్టూడియోలు మరింత బాధ్యతాయుతంగా వ్యవహరించాలి. ఇది కేవలం ఒక సినిమా కాదు, కోట్ల మంది మనోభావాలకు సంబంధించిన విషయం.